ఇప్పుడు పోరాటాలేమో ఘనంగా ఉన్నాయి తెలంగాణలో, ఫలితాలేమో శూన్యంగా ఉన్నాయి. ఎద్దు పుండు కాకికి ముద్ద అన్నట్టు మనం ప్రతిసారి పెంకమించి పొయ్యిలో పడుతున్నాం. ఎవరైతే హక్కుల కోసము, లేకపోతే తెలంగాణలో వివక్ష పోవాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, సమానత్వం కోసం అని కొట్లాడుతుంటే 48 వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు కూడా మనం అందరం ఇవాళ ఏ స్థితికి దిగజారినామంటే, మేము ఉద్యమకారులం, మమ్మల్ని గుర్తించండి, మాకు కనీసం 250 గజాల స్థలం ఇవ్వండి అని చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారంటే అది ఆక్రందననా, ఆత్మగౌరవమా, లేకపోతే అడక్క తింటున్నామా? దేనికోసం అంటే ఉద్యమకారులను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం అనే సంస్కారం లేని ఈ తెలంగాణ సమాజంలో ఈ పాలకుల చేతిలో మనం ఉండడం నిజంగా బాధాకరం. ఏ శ్రీకాంతాచారి ఏ గుర్తింపు కోసం కరకరక మంటల్లో మర్చిపోయిండు. 1200 మంది పిల్లలు చనిపోయారు కదా, వాళ్ళు ఏ గుర్తింపు కోసం, ఏ గౌరవం కోసం, ఏ 250 గజాల స్థలం కోసం, ఏ గవర్నమెంట్ ఇచ్చే పత్రం కోసం చనిపోలే. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏవి కూడా మనవి కావనే అవగాహన మనకి లేకపోవడమే మన పెద్ద లోపం. ప్రతిసారి కూడా సరైన అవగాహన లేకపోతే సరైన ఆశయం ఉండదు, సరైన ఆశయం లేకపోతే సరైన ఆలోచన ఉండదు, సరైన ఆలోచన లేకపోతే సరైన ఆచరణ ఉండదు, సరైన ఆచరణ లేకపోతే సరైన అభివృద్ధి ఉండదు. మన ఎమోషన్స్ ని వాళ్ళు రెచ్చగొట్టి ఈరోజు 1200 మందిని చంపారు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు మళ్ళీ అధికారంలోకి వచ్చిండు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి అనేటోడు, నేను 2001లో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వాడు ఆస్తి 30 కోట్లు కూడా లేదు. ఇవాళ 3 లక్షల కోట్ల ఆస్తి ప్రపంచ కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిండు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు? ఒక మెగా కృష్ణారెడ్డి, ఒక మైహోం రామేశ్వరరావు, ఒక అరవిందో ఫార్మా, ఇట్లాంటి వాళ్ళు పిడికేడు మంది పెత్తందారుల చేతిలో ఇవాళ తెలంగాణ బందీ అయిందని చెప్తున్నాం. కాంగ్రెస్ వాడున్నా, టీఆర్ఎస్ వాడున్నా, బీజేపీ వాడున్నా, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అన్ని పార్టీలకి డబ్బులు ఇచ్చేది ఈ కాంట్రాక్టర్లే. ఆ విషయం మనం అర్థం కానంత కాలం ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా, ఎన్ని మీటింగులు పెట్టినా, మన పక్క రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో ఉద్యమకారులకి సైనిక్ సమాన్ అవార్డు ఉంది. సైనిక్ సమాన్ అవార్డు అంటే స్వాతంత్ర సమరయోధులకి ఈక్వల్ గా గుర్తింపించి విమానాల్లో కూడా వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. ఇదే ఉత్తరాఖండ్ లో పోరాటం చేసిన వాళ్ళకి, ఇదే ఛత్తీస్గఢ్ లో పోరాటం చేసిన శంకర్ గుహ నియోగికి అక్కడ ప్రజలంతా గుడి కడితే ఆ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించుకుంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ కన్నా చాలా పెద్ద పోరాటం చేసిన 60 సంవత్సరాల పోరాటంలో ఈ ఉద్యమకారుల పరిస్థితి ఎట్లుందంటే, 1968లో కొలిశెట్టి రామదాస్ గారు అనే వ్యక్తి మా ఉద్యోగాలు మాకు కావాలని ఇదే సిద్ధులు గారు, మన పృథ్వీ యాదవ్ గారి ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు ఖమ్మంలో దీక్ష చేస్తే ఆ దీక్ష విరమింపజేసిన దగ్గర నుంచి మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడిన భూమిపుత్రులకి ఉద్యోగాలు రాలే కానీ రాజకీయ నిరుద్యోగులకు మాత్రం నాటి చెన్నారెడ్డి నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు, కేసీఆర్ నుంచి ఆరావు వరకు అన్ని రకాల పదవులు వచ్చినాయి. అంటే లోపం ఎక్కడ ఉందంటే మన అమాయకత్వము, మన ఆవేశాన్ని పెట్టుబడిగా పెట్టుకొని వాళ్ళు పదవులకు ఎక్కుతున్నారు. మన మంచితనము, మనకి యుక్తి లేకపోవడము, మనకు ఒక లక్ష్యము, గమ్యము, ఎంతసేపు మనం త్యాగాలు ఘనంగా చేస్తున్నాం. ఫలితాలు ఎవరు పొందుతున్నారంటే పిడికెడు మంది రెడ్డి దొర పోయి వెలమదొర, వెలమదొర పోయి కమ్మదొర. ఈ 3 కులాలు 3 కుటుంబాల చేతిలోనే తెలంగాణ బందీ అయిపోయింది. ఇవాళ మా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగిందంటే, రజాకారులకు వారసులుగా రజాకారుల కింద ఉన్న దేశ్ముఖ్లు, దేశపాండేలు, జమీందారులు, జాగీర్దారుల కుటుంబాలకి ఇలా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన తమ్ముడు, తన వియంకుడు తుమ్మల నాగేశ్వరరావు, ఇలా క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే. మనం అమాయకంగా ఉన్నంత కాలం, మనం ఇదే ఆవేశకాలతో ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో మంత్రం, యంత్రం, తంత్రం లేనంత కాలం ఈ ప్రశ్నించే గొంతులుగా ఇలానే మిగిలిపోదామా, లేకపోతే ఫలితాలను అచీవ్ చేద్దామా? ఇవాళ మనం ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్ అనే ఒక తాగుబోతుని ముఖ్యమంత్రి చేసింది మనమే, రేవంత్ రెడ్డి అనే ఒక గుంపు పేస్ట్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది మనమే. మరి మనం ఎందుకు అడక్క తినే యాచకులుగా ఉంటున్నాం? మనం 250 గజాల స్థలం మనం సాధించలేమా? రేవంత్ రెడ్డికి రవంత సురుకు పెడితే మనం అందరం ఇవాళ రాత్రి ఇక్కడే కూర్చుంటే రేపు పొద్దున మనకు కావాల్సిన వస్తాయి. మనకి నిజాయితీ, నిబద్ధత ఉంటే కేవలం 2 రోజులు మనం ఇదే హాల్లో కూర్చుంటే అమరవీరుల కుటుంబాల 1200 మందికి అన్ని రావాల్సిన వస్తాయి, ఉద్యమకారులు 3 లక్షల మందికి రావాల్సిన వస్తాయి. లోపం ఎక్కడ ఉందంటే, వరిగడ్డి మంట పెట్టినప్పుడు మనం అట్లా మండుతున్నాం, చల్లారిపోతున్నాం. మైకు దొరికినప్పుడు నాలాగా మైకులు పట్టుకొని మైకులు దంచుతున్నాం. నిజంగా మనకి చిత్తశుద్ధి, సిగ్గు, ఆత్మాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి అనేటోడు మనకి భిక్ష పెట్టాలా? రేవంత్ రెడ్డి మనం భిక్ష పెట్టామా? సీఎం సీట్ అనేది ఇలా కోదండ రామ్ సార్ ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే కోదండ రామ్ గారు అక్కడ మీటింగ్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నాడు కోదండ రామ్? ప్రజా సంఘాల తరపున కదా కోదండ రామ్ ఉంది.
ఇలా కోదండరాం, సిపిఐ, సిపిఎం, జనసమితి 4 పార్టీలు ఇప్పుడు సెక్రటరియట్ లో సీఎంతో మీటింగ్ పెడుతున్నాయి. ఏంటంటే అందశ్రీ రాసిన పాటకి కొంత వ్యతిరేకత వచ్చింది. ఉద్యమకారులను పిలిచి గౌరవించి సన్మానం చేస్తారట. సిద్ధులు గారు ఇక్కడ నేను పుట్టక ముందు నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు. మా నాన్నగారి కంటే పెద్ద వయసు. ఇలా పాషం యాదగిరి గారు, చంద్రకుమార్ గారు, కనీసం పౌర సమాజంలో ఇలాంటి స్వాతంత్ర సమయంలో గౌరవించుకునే సంస్కారం కూడా లేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత. కాబట్టి ఈ గుంపు మేస్త్రులతోటి, ఈ తాగుబోతు ముఖ్యమంత్రులతోటి ఏమి కాదు. మనం ప్రజల కోసం మనమే పోరాడాలి, మనమే అధికారంలోకి రావాలి. 0.4% ఉన్న వెలమ ధరల చుట్టూ మనం తిరగాల్సిన అవసరం లేదు. 5% ఉన్న రెడ్డి ధరల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2% ఉన్న కమ్మ ధరల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం 3 కులాలు 3 కుటుంబాలు తెలంగాణ వనరుల దోపిడీ కోసం ఆగుతున్నాయి. నిజంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు కాదు. అది కేసీఆర్ చెప్పిన బోగస్ నినాదం. తెలంగాణ అనేది స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, స్వయం పాలన కోసం, సబ్బండ వర్గాలకి అసెంబ్లీలో, పార్లమెంట్ లో, సర్పంచ్ దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, పేద అగ్రవర్గాలకి అన్ని దాడులలో భాగస్వామ్యం కావాలి. తెలంగాణ వచ్చింది ఆరెడ్డి ధరపై వెలమ ధర, వెలమ ధరపై కమ్మ ధర కోసం కాదు. తెలంగాణ వచ్చింది ఇక్కడ సహజ వనరుల సంపదలో ప్రతి వర్గానికి ఇది అందరి తెలంగాణ కావాలి, కొందరి తెలంగాణ మాత్రమే అయింది. ఇది అభివృద్ధి తెలంగాణ కావాలి, ఇది సంతోష తెలంగాణ కావాలి. ఇక్కడ ఆత్మహత్యల తెలంగాణ ఉంది, ఆక్రందనల తెలంగాణ ఉంది. మా చాకలి ఐలమ్మ దగ్గర నుంచి, దొడ్డి కొమరయ్య దగ్గర నుంచి, కొమరం భీమ్ దగ్గర నుంచి మేమంతా పోరాటాలు చేస్తూ ఉంటే ఈ పెత్తందారుల వర్గాలు ఇంకెన్నాళ్ళు కూర్చుంటాయి. ఇది ప్రజాస్వామ్యం అందామా? సిగ్గులేని సమాజాన్ని అగ్గితో గడుగు, ఈ సమాజ జీవోత్సవాన్ని నిప్పుతో గడుగున్నట్టు ఇక్కడ కూర్చున్న మనమంతా ఇక్కడ కదలకుండా ఈ రాత్రి ఇక్కడ ఉంటే మన అమరవీరుల కుటుంబాలు 1200 మందికి రావాల్సినవి వస్తాయి, మన ఉద్యమకారులకు రావాల్సినవి వస్తాయి. మనకి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. మనం ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టుకున్నా, ఎన్ని ప్రెస్ క్లబ్ మీటింగ్లు పెట్టుకున్నా వాళ్ళకి దున్నపోతు మీద వాన కుడిచేట్టుకోలేదు. వాళ్ళకి మన ఆవో ఎద్దో పక్క చేలో మేస్తుంటే మనం ముళ్ళుగారితో కుడతాం. వీళ్ళకి సిగ్గులేని బతుకులు ఈ రాజకీయ నాయకులు. ఉద్యమకారుల శవాల మీద పేరాలు ఏరుకునే వీళ్ళకి సిగ్గు శరం లేదు. కాబట్టి వీళ్ళకి సిగ్గు శరం రావాలంటే జస్టిస్ చంద్రకుమార్ గారు, మన పాషం యాదగిరి అన్న, పృథ్వన్న, సిద్ధులు గారు, ఇక్కడ ఉన్న పెద్దలంతా కలిసి మనం ఏం చేద్దాం ఈ 48 గంటలు, ఇవాళ 30వ తారీఖు, 31 ఈ 2 రోజులు ఏం చేద్దాం చెప్పండి. సోనియా గాంధీ గారు రాబోతున్నారు. ఒకవైపు తెలంగాణ ఇచ్చిన మేమే అని ఒకడు అంటున్నాడు, తెలంగాణ తెచ్చింది మేమే అంటున్నారు. తెలంగాణ కోసం చచ్చిపోయిన అమరవీరుల గురించి, కనీసం అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడేటోళ్ళు లేడు. వీళ్ళు నాయకులు, వీళ్ళు మనకి పాలించే పాలకుల. పృథ్వీ అన్న ఒక్కడు 2007 నుంచి అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకి డబ్బులు ఉన్నా లేకపోయినా నెలకి 1000 రూపాయలు పంపుతూ ఒక వ్యక్తి, ఒక శక్తిగా కొన్ని వందల మందికి సాయం చేస్తున్నప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయదు? ఈ 3 లక్షల కోట్ల రూపాయల సహజ సంపద తెలంగాణ సంపద కాదా? సామాజిక న్యాయం అంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకి రావడమే బేసిక్ న్యాయం. సహజ న్యాయమే సామాజిక న్యాయం. కాబట్టి దయచేసి ఏ వ్యక్తుల మీద కోపం లేదు. మాకు రావాల్సిన మాట మాకు దక్కే ధరకు సమాజంలో జరిగే సంఘర్షణ మాటల కొట్లాటే. కాబట్టి దయచేసి పాలకులారా ఇమీడియట్ గా అమరవీరులకి కుటుంబాలకి న్యాయం చేయండి, ఉద్యమకారులకి గౌరవం కల్పించండి. లేకపోతే మరో సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి నేను ఆవేశంగా ఏదైనా మాట్లాడితే క్షమించండి. కానీ ఈ బాధ ఇంకెన్నాళ్ళు? ఈ మట్టిలో నిత్యం రక్త తర్పణం ఉంది. ఈ త్యాగాలు మొత్తం పేద ప్రజలు చేయాలి, గరీబోలు చేయాలి. భోగాలు మొత్తం వాళ్ళు అనుభవించాలి. భోగాలు అనుభవించేటప్పుడు ఏ ఒక్కరు కూడా ఉద్యమంలో జైలుకు పోయిందా? కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా జైలుకు పోయిందా? రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరైనా జైలుకు పోయిందా? కోదండరాం సార్ ఏం నష్టపోయింది తెలంగాణ ఉద్యమంలో? ఆయన అంతకుముందు నాకన్నా చాలా జూనియర్ కోదండరాం సార్ ఉద్యమంలో, వయసులో చాలా పెద్దోడు కావచ్చు. నేను 96లో ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన లేడు. 2001లో మేము చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రొఫెసర్ 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. త్యాగాలు ఒకళ్ళై, భోగాలు ఒకళ్ళైంది. త్యాగాలు చేసేటోళ్ళ మీద మీ పెత్తనమేంద్ర నాయన. ఎవడు ఉద్యమకారుడు అంటే నష్టపోయినోడు ఉద్యమకారుడు, కోల్పోయినోడు ఉద్యమకారుడు. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఇక్కడ వింత ఉద్యమం జరుగుతుంది. ఉద్యమం పేరుతో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, ఉద్యమం పేరుతో పదవులు సంపాదించుకుంటున్నారు. కానీ ఎద్దు పుండు కాకి ముద్ద అన్నట్టు ఆ పుండును మాత్రం పొడుస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక సహించేది లేదు. మేము కూడా మా పెద్దలు చంద్రకుమార్ గారు, పాషం యాదగిరి గారు, సిద్ధులు గారు, పృథ్వన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమవుతాం. ఈ తెలంగాణలో సంతోష తెలంగాణ ఉండాలి. సబ్బండ వర్గాలు సకల జనులకి వాటా దక్కే వరకు ఈ పోరాటం ఉంటుంది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. మా వాటా మాకు దక్కే వరకు ఇది ఆత్మగౌరవ తెలంగాణ పోరాటం, ఇది సామాజిక తెలంగాణ పోరాటం, ఇది ప్రజా తెలంగాణ పోరాటం. మీరు
మిమ్మల్ని మించిన నియంత్రణలే ఉరికించుకొట్టాం. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇమీడియట్ గా అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకపోతే మీ పునాదులు కదిలిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. జోహార్ తెలంగాణ అమరవీరులకు.